క్రికెట్ పిచ్ మీద పరుగుల సునామీ సృష్టించడం అంటే ఏంటో, ఎదురులేని ఆధిపత్యం చెలాయించడం అంటే ఏంటో భారత బ్యాటర్లు మరోసారి ప్రపంచానికి చాటి చెప్పారు. చండీగఢ్లోని ముల్లాన్పూర్ స్టేడియం వేదికగా ఇండియా ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య మొదలైన ఏకైక టెస్ట్ మ్యాచ్ మొదటి రోజే ఒక చారిత్రక ఘట్టంగా మారిపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు ఆఫ్ఘన్ బౌలర్లకు ఏమాత్రం ఊపిరి పీల్చుకునే అవకాశం ఇవ్వకుండా రఫ్ఫాడించేసింది. ఈ మ్యాచ్ ఆరంభం నుంచే మన బ్యాటర్లు చూపించిన తెగువ, బాదుడు దెబ్బకు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లకు పట్టపగలే చుక్కలు కనిపించాయి. ముఖ్యంగా క్లాస్కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన కేఎల్ రాహుల్ సెంచరీతో చెలరేగ్గా సుడిగుండం లాంటి ఇన్నింగ్స్తో సాయి సుదర్శన్ పూనకం వచ్చినట్లాడాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శుభ్మన్ గిల్ తన రాజసంతో రికార్డుల మోత మోగిస్తూ సెంచరీ సాధించగా, అతడి జోడీగా రిషబ్ పంత్ తనదైన స్టైల్లో సిక్సర్ల వర్షం కురిపించాడు. వీళ్ల దెబ్బకు ఆఫ్ఘన్ బౌలర్ల వ్యూహాలన్నీ కూడా తలకిందులయ్యాయి. ఈ నలుగురి దెబ్బకు మొదటి రోజే భారత్ ఏకంగా 368 పరుగుల భారీ స్కోరు సాధించి మ్యాచ్ను దాదాపు ఏకపక్షం చేసేసింది. డామినేషన్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఈ ఇన్నింగ్స్లో ఎన్నో అద్భుతమైన రికార్డులు బద్దలయ్యాయి. ఒక పక్క బ్యాటర్ల వీరవిహారం, మరోపక్క ఆఫ్ఘన్ ఫీల్డర్ల అత్యంత చెత్త ప్రదర్శన టీమిండియాకు ఎంతగానో కలిసొచ్చింది. ఇక ఈ అద్భుతమైన మ్యాచ్ ఎలా సాగిందో, ఎవరెవరు ఎలాంటి రికార్డులు బద్దలుగొట్టారో, ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడెక్కడ బోల్తా పడిందో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇన్నింగ్స్ ఆరంభంలోనే యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్ట్ మ్యాచ్ను కాస్త టీ20 మ్యాచ్లా మార్చే ప్రయత్నం చేశాడు. కేవలం 32 బంతుల్లోనే 5 ఫోర్లతో 24 పరుగులు చేసి మంచి టచ్లో కనిపించిన జైస్వాల్కు అదృష్టం పెద్దగా కలిసి రాలేదు. నిజానికి అతను 11 పరుగుల వద్ద ఉన్నప్పుడే ఆఫ్ఘన్ ఫీల్డర్లు అతనికి ఒక లైఫ్ ఇచ్చారు. క్యాచ్ వదిలేసి లైఫ్ ఇచ్చారు అనుకునే లోపే సలీం సఫీ బౌలింగ్లో లెగ్ సైడ్ వెళ్తున్న బంతిని అనవసరంగా ఆడాలని ప్రయత్నించి వికెట్ కీపర్కు క్యాచ్ ఇచ్చి దొరికిపోయాడు. అయితే వికెట్ పడింది అనే ఆనందం వారికి ఎక్కువసేపు నిలవలేదు. 3వ స్థానంలో క్రీజులోకి వచ్చిన సాయి సుదర్శన్ అప్పటికే క్రీజులో పాతుకుపోయిన కేఎల్ రాహుల్తో కలిసి ఆఫ్ఘన్ బౌలర్ల పాలిట సింహస్వప్నంలా మారాడు. సాయి సుదర్శన్, కేఎల్ రాహుల్ ఇద్దరూ కలిసి ఏకంగా 139 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత ఇన్నింగ్స్కు ఏమాత్రం బీటలు వారకుండా ఒక తిరుగులేని పునాది వేశారు. ముఖ్యంగా సాయి సుదర్శన్ ఎంతో ఆత్మవిశ్వాసంతో నరాలు తెగే ఉత్కంఠను సైతం కూల్గా డీల్ చేశాడు. ఆఫ్ఘన్ స్పిన్నర్లు నంగేలియా కరోటే, జియావుర్ రెహమాన్లను ప్రత్యేకంగా టార్గెట్ చేసుకుని వాళ్ల బౌలింగ్లో చెలరేగిపోయాడు. కరోటే బౌలింగ్లో సుదర్శన్ ఆడిన స్వీప్ షాట్లు చూస్తే ఎవరికైనా ముచ్చట వేయకమానదు. అలాగే జియావుర్ బౌలింగ్లో కొట్టిన కవర్ డ్రైవ్లు, పేసర్ సలీం సఫీ బౌలింగ్లో ఆడిన ఫ్లిక్స్ షాట్లు అతడి టెక్నిక్కు, క్లాస్కు అద్దం పట్టాయి. అద్భుతమైన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని కదం తొక్కుతున్న సుదర్శన్కు ఆఫ్ఘన్ ఫీల్డర్లు కూడా తమ వంతు సహకారం అందించారు. 59 పరుగుల వద్ద ఉన్నప్పుడు కీపర్ ఒకసారి, ఆ తర్వాత స్లిప్లో గుర్బాజ్ మరోసారి క్యాచ్లు వదిలేసి అతనికి 2 గొప్ప లైఫ్లు ఇచ్చారు. ప్రాణం లేచొచ్చినట్లుగా ఆ తర్వాత మరింత రెచ్చిపోయిన సుదర్శన్ సెంచరీ దిశగా దూసుకుపోయాడు. కానీ దురదృష్టవశాత్తు 81 పరుగుల వద్ద 104 బంతుల్లో 13 ఫోర్లు కొట్టిన తర్వాత సలీం సఫీ బౌలింగ్లో ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ అఫ్సర్ జజాయ్కి క్యాచ్ ఇచ్చి నిరాశగా వెనుదిరిగాడు. సెంచరీ చేజారినా అతడు ఆడిన తీరు మాత్రం క్రికెట్ ప్రేమికులందరూ సలాం కొట్టేలా ఉంది. మరో ఎండ్లో ఉన్న కేఎల్ రాహుల్ మాత్రం ఎంతో బాధ్యతాయుతంగా ఆడుతూ ఒక పర్ఫెక్ట్ యాంకర్ పాత్రను పోషించాడు. అతడి బ్యాక్ ఫుట్ పంచులు, కట్ షాట్స్, ఆకర్షణీయమైన కవర్ డ్రైవ్లు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఫాస్ట్ బౌలర్లు అజ్మతుల్లా ఒమర్జాయ్, సలీం సఫీ బౌలింగ్లో ఆచితూచి ఆడుతూనే వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీ లైన్ దాటించాడు. అయితే ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ చేసిన ఒక చారిత్రక తప్పిదం గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇది వాళ్ళ కొంప ముంచిన అతిపెద్ద తప్పని చెప్పొచ్చు. రాహుల్ కేవలం 16 పరుగుల వద్ద ఉన్నప్పుడు జియావుర్ రెహమాన్ బౌలింగ్లో కీపర్కు క్యాచ్ ఇచ్చాడు. బంతి బ్యాట్కు తగిలిన శబ్దం అల్ట్రా ఎడ్జ్లో స్పష్టంగా వినిపించినా ఆఫ్ఘన్ కీపర్ గానీ బౌలర్ గానీ వికెట్ కోసం గట్టిగా అప్పీల్ చేయలేదు. అలాగే కెప్టెన్ను కన్విన్స్ చేసి రివ్యూ కూడా తీసుకోలేదు. చేతిదాకా వచ్చిన గొప్ప అవకాశాన్ని వాళ్లే స్వయంగా కాలదనుకున్నారు. ఆ ఒక్క లైఫ్తో బతికిపోయిన రాహుల్ ఏకంగా సెంచరీ బాదేసి ఆఫ్ఘన్ జట్టు కోలుకోకుండా చేశాడు. ఆ చేజార్చిన క్యాచ్ ఆఫ్ఘన్ ఆటగాళ్ల పాలిట ఒక పీడ కలలా మారిపోయింది. సాయి సుదర్శన్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శుభ్మన్ గిల్తో కలిసి రాహుల్ మరో అద్భుతమైన 67 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించాడు. ఎంతో ఓపిగ్గా క్రీజులో పాతుకుపోయిన రాహుల్ 165 బంతుల్లో 11 ఫోర్లతో తన కెరీర్లో 12వ టెస్ట్ సెంచరీని అట్టహాసంగా పూర్తి చేసుకున్నాడు. ఈ సెంచరీతో రాహుల్ అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్ ఓపెనర్గా ఇది అతనికి 11వ సెంచరీ కావడం విశేషం. అంతేకాకుండా అత్యధిక సెంచరీలు చేసిన 4వ భారత ఓపెనర్గా రాహుల్ చరిత్ర సృష్టించాడు. దీనికి తోడు టెస్టుల్లో ఆఫ్ఘనిస్తాన్ అతనికి సెంచరీ సమర్పించుకున్న
6వ దేశంగా నిలిచింది. అయితే సెంచరీ పూర్తయిన ఆనందంలో మరింత స్వేచ్ఛగా ఆడే క్రమంలో జియావుర్ రెహమాన్ బౌలింగ్లో కవర్ డ్రైవ్ ఆడబోయి అవుట్ అయ్యాడు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన కాస్త విచిత్రమైన రికార్డు ఏంటంటే రాహుల్ సరిగ్గా 100 పరుగులు చేసిన వెంటనే ఇలా అవుట్ అవ్వడం. వరుసగా ఇది 3వ సారి కావడం గమనార్హం. రాహుల్ అవుట్ అవ్వడంతో ఆఫ్ఘన్ బౌలర్లు కాస్త బ్రేక్ దొరికింది కదా అని ఊపిరి పీల్చుకుందాం అనుకునే లోపే కెప్టెన్ శుభ్మన్ గిల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ కలిసి వాళ్ళ నెత్తి మీద పిడుగులు కురిపించారు. ముఖ్యంగా శుభ్మన్ గిల్ క్రీజులోకి రావడమే ఒక రికార్డుల సునామీని వెంటబెట్టుకొచ్చాడు. ఎక్కడా కూడా ఏమాత్రం తడబడకుండా ఎంతో ఫ్లూయెంట్గా బ్యాటింగ్ చేస్తూ ఒక అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఈ నాట్అవుట్ ఇన్నింగ్స్తో గిల్ భారత టెస్ట్ కెప్టెన్గా 1000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఇలా చేసిన 11వ భారత ఆటగాడిగా నిలిచిన గిల్ కేవలం 351 రోజుల్లోనే ఈ ఘనత సాధించి అత్యంత వేగంగా ఈ మార్కు చేరుకున్న భారత కెప్టెన్గా సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇన్నింగ్స్ పరంగా చూస్తే దిగ్గజం సునీల్ గవాస్కర్ 14 ఇన్నింగ్స్లోనే ఈ ఘనత సాధించగా ఆ తర్వాత 15 ఇన్నింగ్స్లోనే ఈ ఫీట్ సాధించిన రెండో వేగవంతమైన కెప్టెన్గా గిల్ నిలిచాడు. కెప్టెన్గా అతనికి ఇది 6వ టెస్ట్ సెంచరీ. మరోవైపు ఈ మ్యాచ్తో తన కెరీర్లో 50వ టెస్ట్ ఆడుతున్న రిషబ్ పంత్, ధోని, కిర్మాణీల తర్వాత ఈ ఘనత సాధించిన 3వ భారత వికెట్ కీపర్గా చరిత్రకెక్కాడు. పంత్ ఎంతో బాధ్యతాయుతంగా ఆడుతూనే తన మాస్ షాట్లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. స్పిన్నర్ అబ్దుల్ మాలిక్ బౌలింగ్లో ఏకంగా 2 భారీ సిక్సర్లు బాది 50 పరుగులతో హాఫ్ సెంచరీ మార్కును దాటాడు. వీరిద్దరి బాదుడుతో మరో 100 పరుగుల పైచిలుకు సెంచరీ భాగస్వామ్యం సునాయాసంగా నమోదైంది. ఇక ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్, ఫీల్డింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. పిచ్పై ఉదయం పూట ఉన్న తేమను వాడుకోవడంలో పేసర్లు దారుణంగా విఫలమయ్యారు. ఒక సలీం సఫీ, అజ్మతుల్లా ఒమర్జాయ్ మాత్రమే కాస్తో కూస్తో క్రమశిక్షణతో బౌలింగ్ చేసి పర్వాలేదనిపించినా స్పిన్నర్లు నంగేలియా, కరోటే, అబ్దుల్ మాలిక్ అయితే పదే ఫుల్ టాస్లు, షార్ట్ బాల్స్ వేసి మన బ్యాటర్లకు ప్రాక్టీస్ నెట్స్ బౌలర్లాగా మారిపోయారు. ముఖ్యంగా అబ్దుల్ మాలిక్ తానేసిన కేవలం 6 ఓవర్ల స్పెల్లోనే ఏకంగా 4 నో బాల్స్ వేసి టెస్ట్ క్రికెట్కే కలంకం తెచ్చాడు. ఇలాంటి ఏక్దం చెత్త బౌలింగ్ చూసి టెస్ట్ క్రికెట్లో కూడా స్పిన్నర్లు ఇన్ని నో బాల్స్ వేస్తారా అని అంతా ముక్కును వేలేసుకున్నారు. ఇక డిఆర్ఎస్ల విషయానికొస్తే వాళ్ల నిర్ణయాలు చూసి అందరూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. పైన చెప్పుకున్నట్లు రాహుల్ స్పష్టంగా అవుట్ అయినప్పుడు రివ్యూ అడగని ఆఫ్ఘన్ కెప్టెన్ గిల్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు లెగ్ స్టంప్కు ఎక్కడో మైళ్ళ దూరంగా వెళ్తున్న బంతికి గుడ్డిగా ఎల్బీడబ్ల్యూ రివ్యూ కోరి ఒక రివ్యూ వృధా చేసుకున్నాడు. అలాగే మరోసారి రాహుల్ ఇన్సైడ్ ఎడ్జ్ అయ్యి ప్యాడ్కు తాకిన బంతికి కూడా ఎల్బీడబ్ల్యూకి రివ్యూ అడిగి నవ్వుల పాలు అయ్యారు. ఇలా అడుగడుగునా చేతికొచ్చిన క్యాచ్లు వదిలేస్తూ పిచ్చి రివ్యూలు వేస్ట్ చేస్తూ అనవసరమైన నో బాల్స్ వేస్తూ వాళ్ల గోతిని వాళ్లే తవ్వుకున్నారు. మొత్తానికి ఆఫ్ఘన్ చేసిన ఈ చెత్త తప్పులు, దానికి తోడు మన భారత బ్యాటర్ల అద్భుతమైన క్లాస్ అండ్ మాస్ విశ్వరూపం వెరసి తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 368 పరుగులతో టీమిండియా అత్యంత పటిష్ట స్థితిలో నిలిచింది.